మీరు దళిత ఉద్యమాల్లో పనిచేశారు. తెలంగాణ వస్తే మొట్టమొదటి సీఎం దళిత వ్యక్తిని చేస్తానని కేసీఆర్ అప్పట్లో అన్నారు. సో ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సీఎం కూడా అయ్యారు. కానీ ఆ దళిత వ్యక్తిని సీఎం చేస్తానన్న ఆ వాగ్దానం ఎటుపోయింది? సో దళిత సంఘాలు కావచ్చు, మీరు కావచ్చు, ఎందుకు దాని మీద ఎందుకు స్పందించలేదు, ఎందుకు పోరాటం చేయలేదు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి, ఆంతర్యం ఏంటి? దీంట్లో ఒక భావజాలం ఉంది కేసీఆర్ది. ఏంటంటే ఎవరైతే కోరరో వాళ్ళ డిమాండ్ నేనే పెడతాడు. దళితుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు, కానీ అది సాధ్యం కాదనేది దళితులందరూ మామూలుగా వాళ్ళకున్న భావజాలం. అలాంటి పరిస్థితులు ఉంటాయి. రాజకీయంగా కింది వర్గాల వారు రాజ్యాధికారం చేరువ కావడానికి చాలా సమయం పడుతున్న ఒక ఆలోచన ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో 18% మంది దళితులు ఉంటారు. ఈ వర్గాలను ముఖ్యమంత్రి చేస్తా అంటే నా వెంట వస్తారు. ఆయనకి ఏంటంటే ఆయన సామాజిక వర్గం కొంచెం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో దళితులను ఓన్ చేసుకునేది. ఫిజికల్ టీం కొంత ఫెరోషియస్గా ఉంటుంది, కాన్సెప్చువల్గా బైండ్ అయి ఉంటారు. దళితుడు ఎప్పుడు కూడా ఆత్మగౌరవం ఉన్న దళితులు ఎప్పుడు కూడా ఒకటి చేస్తే దళితుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు. అది బానిసత్వమే అవుతుంది. అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే స్వయం శక్తితో ఎదిగి తన జాతికి చేయగలిగినోడు ముఖ్యమంత్రి అయితే ఆ జాతికి మేలు. కానీ ఒకరి చేతిలో కీలుబొమ్మగా ఉండే దళితుడు ముఖ్యమంత్రి అయినా, బీసీ ముఖ్యమంత్రి అయినా ఆ జాతి కొరిగే ప్రయోజనం ఉండదు. దానికి ఉదాహరణ మనం క్యాన్సిరామ్ మోడల్ని తీసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో. సరే, అందరూ ఏమనుకున్నారు? తెలంగాణ కొరకు సిన్సియర్గా దళితులు పోరాడిండ్రు. దాంట్లో మాదిగ దండోరైనా, మాలమానాడైనా, మిగతా ఉపకులాలన్నీ పోరాడినాయి. ముఖ్యమంత్రి ఇస్తాడని ఆశ చూపేవారికి అందరూ సానుకూలంగా నన్ను చేస్తాడేమో అని ఒక ఆశల్లో బాగా సహకరించి ఉండొచ్చు కాక. ఇప్పుడు ఆ ప్రశ్న వేసుకోవాల్సింది, ఆ ద్రోహానికి, ఆ దగాకు సమాధానం చెప్పాల్సింది కేసీఆర్. లేదంటే కేసీఆర్ నేనే దళితుని అనుకుంటుండా, అది కూడా అడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏంది, హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఇక్కడ టీఆర్ఎస్ ఎల్పీ అనేది ఉంటుంది, అదే నాయకుడిని ఎన్నుకుంటుందని ఆయనకు తెలియదా? వాగ్దానాలు ఈయన ఇస్తాడు, అమలు అనేది టీఆర్ఎస్ ఎల్పీ చేస్తుందా? అట్లాంటప్పుడు నాయకుని మాట మీద నమ్మకం ఏముంటుంది? చాలామంది మిత్రులు నన్ను ఈ క్వశ్చన్ అడిగిండ్రు. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే అని చెప్తే మందకృష్ణ మాదిగా మీరు ఎందుకు ప్రశ్నించకుండా ఉన్నారంటే, ఆయన చేసే ముఖ్యమంత్రిని ఎవరు కోరుకున్నారు కనుక. ఆయన చేసే ముఖ్యమంత్రి ఏమంటాం, ఒక పప్పెట్ లెక్కన, ఒక బానిస లెక్కన ఉండే ముఖ్యమంత్రి వస్తాడు, చేతిలో కీలు బొమ్మగా ఉండే ముఖ్యమంత్రి వస్తాడు. అది మేము కోరుకోవట్లే. కానీ ఆ మాట ఏదైతే ఉందో ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఒక గుండెల్లో గుచ్చుకునే ఈటనే అది. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు, ఇలాంటి పనికిరాని మాటలు మళ్ళొకసారి మాట్లాడకుంటే మంచిది. మనము ఎన్నికల హామీలు ఇస్తాం, బడ్జెటరీ కన్వెన్షన్స్తో కొన్నిటి చేయలేం, ఇంకోసారి ఇంకోటి చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే, డబుల్ బెడ్రూమ్ అనే ఆలోచన ఎవరు కూడా వ్యతిరేకించరు. సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్న మాకు, సింగిల్ బెడ్రూమ్ కూడా అన్నాను నేను, 2 రూములు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ స్థానంలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అన్నారు. మంచిది ఆలోచన, ఎవరు కూడా వ్యతిరేకించలేదు దాన్ని. మేము కడితే రేపు ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తామని అన్నారు కదా మేము హామీ ఇస్తే. అలాంటి ఒక హైప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ 2 రూమ్ల ఇండ్లన్నా కడుతున్నారా ఇప్పుడు మీరు? ఇది మోసం అంటున్నా. ప్రజలకు మోసం చేయొద్దు. తప్పులు చేస్తాం, పార్టీలు కంపల్సరీ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. మానవులం కదా, తప్పులను క్షమిస్తారు ప్రజలు, కానీ మోసాన్ని క్షమించొద్దు. మోసాలు చేస్తూ, దగా చేస్తూ దళితుల నోట్లో మన్ను కొట్టిన దానికి మూల్యం చెల్లించుకుంటారు. దానికి ఈరోజు చాలామంది దళితులతోనే మాట్లాడిపిస్తున్నారు. చాలా వరకు దళితుడు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు? ఇలా కేసీఆర్ లెక్క ఉంటాడా? 100 మాగదులంతా ఉంటారు పక్క నుండి, వాళ్ళు ఏదో పాపం చిన్న చిన్న చెంచాల కొరకు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ చెంచా అందితే కథం ఇలాంటి. కానీ ఈరోజు దళిత సమాజం మొత్తంగా కూడా మేము కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మాత్రం అదే. దళితుల మీద రాజకీయపరమైన, భావపరమైన దాడి జరిగినప్పుడు కూడా కిమ్మనకుండా, ఈ విషయంలో కాదు గంగాధర్ గారు, డిప్యూటీ సీఎం ఇచ్చి, ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజయ్యకు డిప్యూటీ సీఎం ఇచ్చి ఎందుకు తీసేసిండో తెలియకుండా మీడియాతో అవినీతి ఆరోపణలు చేయించిండు, గుప్పించిండు. వ్యక్తిగతంగా తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా తన క్యారెక్టర్కు సంబంధించిన ప్రచారాలు చేసిండ్రు. అయినా మేము తిరగబడలేకపోయినా. ఎందుకు తిరగబడలేదు? కారణం ఇది ప్రశ్నించే, అన్ని నిజాలు తెలిసి ఎందుకు తిరగబడలేదు? ప్రశ్నించే టీఆర్ఎస్కి భయపడ్డారా? భయపడ్డారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ దాన్ని టీఆర్ఎస్ తన భావజాల రీత్యా టీఆర్ఎస్ను ప్రశ్నించే ప్రతివాడు తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించినట్టే. ఇలా రాజే అవినీతిపరుడు కాదు అని అంటే వీడు అవినీతిపరుడికి సపోర్ట్ చేస్తుండేమో అని చెప్పి కూడా అనే విధంగా ప్రచారం జరిగింది అక్కడ. ఇవాళ రాజే విషయంలో అది అనుకుందాం.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న డిమాండ్ మీరు 100 సార్లు మీడియాలో రోల్ అవుతుంది కదా, మీరు ఇప్పుడు మీ యూట్యూబ్లలో చూసినా కూడా ఉంటుంది కదా. దీనికి సమాధానం దళిత సమాజం చెప్పాలన్నా? చేస్తా అన్న ఒక నాయకుడు మాట తప్పిన తీరుకు బాధ్యత ఎవరు వహించాలి? నిస్సిగ్గుగా ఇప్పుడు చాలా అంశాలు తెప్పదాటే విధంగా ఏంది ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నా, ఎక్కడిస్తానా నేను? ఇది అంటలేడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నా, ఎడ చేస్తా అన్న అంటుండాది, అదనడు. అంటే చాలా అబద్ధాలను చాలా నిజాలను కప్పిపుచ్చే ఒక ప్రయత్నం, చాలా అబద్ధాలను నోటితో ఎట్లాంటి అబద్ధాలు అనేది ఈజీగా ఆడొచ్చు అని చెప్పే ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. నిజాలను దాచిపెట్టే ప్రయత్నం, నిజాలను తన నోటితోనే వచ్చిన వాటిని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈరోజు సమాజం అంతా కూడా దళితుడు ముఖ్యమంత్రి కావట్లేదంటే సమాజం కూడా స్పందించే స్థితి లేదు. ఎందుకంటే దళితుడు ముఖ్యమంత్రిగా అర్హత లేడని అనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. మేము ప్రతి వేదిక మీద అంటున్నాం, మేము అనగలం కానీ ఏం చేయగలుగుతాం? ముఖ్యమంత్రి ఇయ్యలేకపోయిండు. ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ గారు. ఎందుకు ఇవ్వలేదనే శక్తి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా లేదు. విపక్షంగా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడకపోవచ్చు, కానీ మీరు బయట ఉన్నారు, మీరు మాట్లాడచ్చు, ఉద్యమం చేయొచ్చు, పోరాటం కూడా చేయొచ్చు. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? డెఫినెట్గా ప్రతి వేదిక మీద దాన్ని పీసీసీ ప్రెసిడెంట్ గారితో పాటు ప్రతి ఒక్కరం, నాట్ ఓన్లీ దళిత్స్, ఈవెన్ దో బీసీస్ అయినా మైనారిటీస్ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఒక రాజకీయ మోసానికి సంబంధించి తీర్పు వెంటనే రాదు, దీర్ఘకాలికంగా వస్తుంది. చేయాలని మేము కూడా కోరుకున్నాం, చేసే అవకాశం మాకు కూడా ఉంది. నీ చేయనితనాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. రేపు అవసరమైతే దళిత సమాజం ఏదో కామ్గా ఉన్నది కాబట్టి ఇప్పుడు నన్ను ఒప్పుకుంటున్నారని అనుకుంటారు. రేపు కొంచెం వాతపడ్డాక ఎవరు దెబ్బ కొట్టినఅనేది తెలుస్తుంది. ఎవరికైనా ఓడినప్పుడు ఏ వర్గాల నుంచి వచ్చింది సమస్య అనేది తెలుస్తుంది. అది బాగా వంట పట్టించుకుంటే వారికి కూడా అర్థమవుతుంది. ఓటు ద్వారా తెలియజేస్తారు. అయితే మీ యొక్క నిరసనను డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు దళితులు ఎవరు కూడా 3 ఎకరాల భూమికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు మంతనిలో మధుకర్ మీద జరిగిన హత్యాకాండ కావచ్చు, అసలు నిజామాబాద్లో జరుగుతున్న రవి అండ్ సత్యంలది కావచ్చు, అసలు దళితులకు ఈ రాష్ట్రంలో ఒక భద్రత లేని స్థితి వచ్చింది. ఇది పూర్వం నిజాం కాలంలో ఎట్లాంటి అకృత్యాలు జరిగినాయో మళ్ళీ అవి రీఇటరేట్ అవుతున్నాయి. చివరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ద్వారా వచ్చే సమస్యలేంది, వాటికి పడే శిక్షలేందని ఈ మధ్య ఫేస్బుక్లో ట్విట్టర్లో రోల్ అయ్యే కాడికి వచ్చింది. అంటే ఎస్సీల మీద దాడి చెయ్యొద్దు అని హెచ్చరికలు వస్తున్నాయి. అంటేనే ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఎస్సీని చేసుకుంటే చంపుడు, ఎస్సీతో కలిసి తిరిగితే చంపుడు అనేది వస్తే కూడా ప్రభుత్వం ఎందుకు కామ్గా కూర్చుంటుంది? ఇది ఆలోచించాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. కానీ ఎవరో చేస్తే, ఎవరో మా బతుకులు బాగు చేస్తే మా ఈ బాగైతే అని మాత్రం దళిత సమాజం కోరుకోవట్లేదు. మేము మాత్రమే మా ఇంటిని చక్కగా పెట్టుకోగలం. అది భవిష్యత్తులో అది జరుగుతుంది. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ సామాజిక న్యాయం వైపు, సామాజిక తెలంగాణ వైపు మలుచుకోవడానికి అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది.